Hi, welcome to the Firebrand TV and Indian Firebrand TV also. Tamil Nadu politics is taking a different shapes, ఎస్పెషలీ బీజేపీ ఆడుతున్న రాజకీయ నాటకం రాజకీయ డ్రామాల గురించి ఒక 7-8 మినిట్స్ మాట్లాడుకుందాం. యాక్చువల్గా కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అన్నామలై కుప్పస్వామి చాలా ఎక్కువ ట్రై చేసి అందులో ఉన్న కొంతమంది క్యాడర్ని అతని యొక్క వాల్యూ తగ్గుద్దని ఏదో మొత్తానికి అతను కూడా కొంచెం రాజకీయవేత్తలాగా కొంతమందిని తప్పించడం జరిగింది, ఎస్పెషలీ బ్రాహ్మణ్ కమ్యూనిటీని. అండ్ ఆల్సో బీజేపీ చేసిన మొట్టమొదటి పొరపాటు ఏంటంటే విభజించి పాలించనే ధోరణిలో జయలలిత గారు పోయిన తర్వాత అన్నాడీఎంకే వెడగొట్టి చేయడానికి ట్రై చేశారు. ఆ పన్నీర్ సెల్వంకి ఇంకొక ఆయనకి వాళ్ళందరికీ అవన్నీ పెట్టి గొడవలు పెట్టి చేయడానికి ట్రై చేశారు. అది వర్కౌట్ అవ్వక అన్నామలై కుప్పస్వామి అతను వచ్చి ఇటు ఏఐడిఎంకేని డిఎంకేని మొత్తం ప్రపంచాన్ని అంతటినీ క్రిటిసైజ్ చేస్తూ అతను ఒంటరి పోరాటం మొదలుపెట్టాడు. ఒంటరి పోరాటం జరగదు, ఎందుకంటే తమిళనాడు యాక్చువల్గా స్పెషల్ పాలిటిక్స్. అది అక్కడ మీరు ఒక పార్టీకి ఓటేసి ఈ 40 సంవత్సరాల్లో నేను గమనించింది ఏంటంటే ఎంజీఆర్ కాలం నుంచి తర్వాత సెంటర్లో వేరే వాళ్ళకి ఓటేసి అంత రాజకీయ విజ్ఞత ఉన్న వాళ్ళు యాక్చువల్గా ఓటర్స్ ఆర్ వెరీ క్లెవర్ కంపేర్ టు అదర్ స్టేట్స్. మిగతా వాళ్ళు కోపం వచ్చినా కూడా వాళ్ళ మట్టుకు సెపరేట్. తమిళ్ పాలిటిక్స్ ఇస్ సెపరేట్. ఒక్కొక్కసారి అక్కడ ఓటేసిన పార్టీకి సెంటర్లో వేయరు, వాళ్ళకి తెలుసు ఎలాగ వేయలు. సో వాళ్ళ దగ్గర నుంచి యాక్చువల్గా మనందరం కూడా పాలిటిక్స్, సినిమా ఫీల్డ్ కూడా పాలిటిక్స్తో సంబంధం ఉందని ప్రూవ్ చేసిందే ఎంజీఆర్ ద్వారా. ఎంజీఆర్ వీళ్ళంతా సినిమా వాళ్ళే అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ది డే. కరుణానిధి గారు రాసిన కథలకి మాటలకి ఆయన యాక్ట్ చేసి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. పార్టీ యొక్క విభేదాల వల్ల విడిపోయి అన్నాడీఎంకే అని చెప్పేసి ఎంజీఆర్ గారు పెట్టారు. దాని తర్వాత డిఎంకే అలా కంటిన్యూ అయింది. సో వెంటనే వాళ్ళ యొక్క చైతన్యం తీసుకురావాలంటే ఒకసారి వాళ్ళు వస్తారు, ఒకసారి ఇట్లా వస్తారు. జయలలిత గారు ఆవిడని అసెంబ్లీలో చేరబెట్టి లాగటం, ఇటువంటి అదో పనులు చేయడం వల్ల డిఎంకే ఓడిపోయిన వెంటనే లాగతలు పాడేశారు ఎవరిని, కరుణానిధి. అక్కడ ఉంటుంది అక్కడ ఇలాగ వెండేటా పాలిటిక్స్. అక్కడి నుంచి మిగతా స్టేట్లు నేర్చుకున్నారు, బీహార్ కూడా ఉంటుంది. బట్ అదే విధంగా ఎందుకు నేర్చుకున్నారు? బికాజ్ దే డోంట్ కీప్ క్వైట్. ఈవిడ వచ్చిన వెంటనే అతను లేపదలు పాడేశారు. ఓకే, సో అది దానికి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా సౌండ్స్ అని వేసి సన్ టీవీ జయలలిత మీద చేయడానికి ట్రై చేశారు. వాళ్ళని కూడా గదగడలాడించేసింది ఒక టైంలో. మొత్తం అందరూ కూడా సైలెంట్ అయిపోయింది. దట్ ఈజ్ జయలలిత. ఆవిడని ఒక్కసారి దెబ్బ కొడితే నేను 100 సార్లు దెబ్బ కొడతాననే సెమీ గరేవాల్ యొక్క ఇంటర్వ్యూ చూడండి. సీఎం ఆవిడ చెప్పిన సమాధానాలు వెరీ బోల్డ్గా ఉంటాయి. తర్వాత ఆవిడ కూడా షీ హెస్ బికమ్ కరప్టెడ్. ఆస్తులు సంపాదించుకోలేదు, నగలు ఎవరో లేరు. పోని ఎవరన్నా ఉన్నా వాళ్ళ వెనకాల వాళ్ళు పట్టుకెళ్తారు అనుకుంటారు. అక్కడ ఎవరో ఇంకొక క్యారెక్టర్ ఎంటర్ అయ్యి ఒక వీడియో షాప్కి ఒక శశికళ షీ స్టార్టెడ్ ఎంజాయ్ డర్టీ పాలిటిక్స్. అదే ఆ ఊరే వాళ్ళందరూ డర్టీ పీపుల్. ఆ డర్టీ పీపుల్ వలలో పడిపోయి విషవలలో పడిపోయి జయలలిత గారి లైఫ్ కూడా పడిపోయి ఫైనల్గా సో పాయిజన్ ఇచ్చి చంపేశారంటారు. దీన్ని అవకాశం తీసుకోవడం కోసం అర్జెంటుగా బీజేపీ అగ్రనాయకులు తమిళనాడు వెళ్ళిపోయి రాజకీయం చేయడానికి ట్రై చేశారు. కాంగ్రెస్ వల్లే కాలేదు, బీజేపీతో వల్ల కూడా కాలేదు. బీజేపీ వాళ్ళు కూడా చాలాసార్లు వాళ్ళు అలయన్స్ తోటి వచ్చినా కూడా వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్గా ఏం సార్ అన్నామలై వచ్చిన తర్వాత ఇంకా డివైడ్ అండ్ రూల్ లాగా పెట్టినప్పుడు ఇక్కడ ఉన్న బీజేపీలో ఉన్న కొంతమంది బ్రాహ్మణ్స్ కూడా కలుపుకుపోవలసింది. అలా చేయలేదు అతను. చాలామంది కట్ చేశాడు. ఆయన యొక్క పొలిటికల్ స్థిరత్వం కోసం చేశాడని మేము అనుకున్నాం. కానీ ఈజ్ వర్త్, చాలా వర్దీ పర్సన్, బాగా మాట్లాడతారు కదా. మాట్లాడినా కూడా ఒంటరిగా రాజకీయంలో కష్టం. ఒంటరిగా సోషల్ మీడియాలో ఓకే, యూ కెన్ టాక్, యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ థింగ్. కానీ రాజకీయాలు వచ్చేటప్పటికి మన ఆంధ్ర ఎలా ప్రూవ్ అయింది? కూటమి కింద ప్రూవ్ అయ్యి పవన్ కళ్యాణ్, బీజేపీ, తెలుగుదేశం అన్నీ కలిస్తే బీజేపీ లబ్ధి పొందింది ఒక 9 సీట్లు. సో ఇప్పుడు అదే స్ట్రాటజీని పెట్టేలోగా అక్కడ ఒక బాంబు ఎలా బ్లాస్ట్ అయింది. విజయ్ అనే పెద్ద ఇమేజ్ ఉన్న ఒక స్టార్ పాలిటిక్స్లో దిగి ఒక 100 సీట్లు పైగానే రేపు వదిలి కంటెస్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న టైంలో బీజేపీతో నేను కలవను అని రూఢీగా చెప్పేశాడు. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం డిఎంకేతో కలవను అని చేత తొందరగా వెళ్ళినప్పుడు ఏమవుద్ది, తను ఉన్న ఇమేజ్ తోటి సీట్లు డివైడ్ అయిపోతాయి. నేను చాలాసార్లు చెప్పాను ఒక 2-3 ఇయర్స్ నుంచి, బీజేపీ ఇన్స్టెడ్ ఆఫ్ స్పాయిలింగ్ ఏఐడిఎంకేని స్పాయిల్ చేయకుండా వాళ్ళతో కలిసి కూటమిగా ఏర్పాటు చేసి ఉంటే అన్నామలై కుప్పస్వామి వచ్చినా కూడా ఆ రూట్లో వెళ్ళి ఉంటే అతనికి ఇంపార్టెంట్ తగ్గుద్దని అనుకున్నాడు. ఏమనుకున్నాడు, ఏఐడిఎంకేని తిట్టి డిఎంకేని తిట్టి అలా చెప్తే సోషల్ మీడియాలో ఇట్ ఇస్ పాసిబుల్ లైక్ మీ టాకింగ్ న్యూట్రల్లీ. కానీ పాలిటిక్స్లో ఒకళ్ళ మీద లీన్ అయ్యి ఒక ఇదిగా వెళ్ళి ఉంటే చాలా బాగుండేది. అలా వెళ్ళకుండా వాళ్ళకే పెట్టడం వలన వాళ్ళెవ్వరూ కూడా అటు అందరూ చెడిపోయారు. చెడపకురా చెడుదావు అన్నట్టుగా
అన్నామలై కుప్పస్వామి చేసిన పని అది. ఆయన సీటు కూడా గెలవలేదు. వాళ్ళతో కలిసి ఉంటే మినిమం 12-13 సీట్లు వచ్చుండే మొన్న. ఇప్పుడు ఆయన సీటు కదా, ఇప్పుడు వేరే వాళ్ళు తమిళిసై అని ఇంకెవరెవరో నలుగురు ఏదో రెడీ అయిపోయారు. ఎందుకంటే అన్నామలై కుప్పస్వామికి టైం అయిపోయింది, ఆయన టర్మ్ కూడా అయిపోయింది. ఆయన తీసేశారని ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాం. ఆయన తీసేసి స్టెప్ డౌన్ ఇచ్చి అక్కడ ఇంకొక బాధ్యతాయుతమైన రెస్పాన్సిబిలిటీ తీసుకుని నువ్వు కూడా గైడ్ చేయాలి రేపు పొద్దున అయ్యే ప్రెసిడెంట్ అని అంటున్నారు. కానీ మా సోషల్ మీడియాలోనూ నేషనల్ మీడియాలోనూ అతన్ని తగ్గించారు, అతను ఇంపార్టెంట్ తగ్గించారు, అతను తీసేశారు, రకరకాల పదజాలంతో మాట్లాడతారు. విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ యాక్చువల్గాను. ఒక విధంగా కరెక్టే. అమిత్ షా గారు కలిశాడు, వాళ్ళందరికీ ఇతని మీద చాలా గౌరవం. ఈ రోజున తమిళనాడులో బీజేపీ గురించి మాట్లాడుకుంటున్నారంటే కారణం అన్నామలై కుప్పస్వామి. కానీ అతను అందరితోటి కలిసి వెళ్ళలేకపోయాడు. యాక్చువల్గా రాజకీయం అన్నప్పుడు డిప్లొమాసీ ఉండాలి. అది అన్నాడీఎంకేతో కలిపి వెళితే మనకు బాగుంటుందనే కామన్ సెన్స్ ఆయన చెప్పాలి, చెప్పలేకపోయాడు. ప్లస్ వాళ్ళు కూడా దే ఆర్ నాట్ ప్రిపేర్డ్. ఎప్పుడైతే వన్స్ ఎంజీఆర్ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ జయలలిత కూడా వీళ్ళందరూ శశికళ వీళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపల పెట్టి అన్నీ చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే మనం అక్కడ పాగా వేయించారు, జరగదు అక్కడ. తమిళనాడులో నాట్ పాసిబుల్. తమిళనాడు ఓటర్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. తమిళనాడు ఓటర్స్ ఆర్, వన్స్ అగైన్ ఐఎమ్ స్ట్రెస్సింగ్, వెరీ వెరీ ఇంటెలిజెంట్. వాళ్ళకి తెలుసు ఇలా చేస్తే ఇలా ఉంటుంది, ఇలా చేస్తే సెంటర్ మనకు చేయదు అని బాగా తెలిసిన వ్యక్తులు ఎవరో, వాళ్ళ ద్వారానే మిగతా రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా రాజకీయ విజ్ఞత వచ్చింది. ఎవరు కోపం వచ్చినా కోపకపోయినా తమిళనాడు ఈజ్ సచ్ అన్ ఇంటెలిజెంట్ స్టేట్. ఇప్పుడు చాలా కాలం వెయిట్ చేసి నిందలు పడి కరుణానిధి గారి టైం అయిపోయిన తర్వాత స్టాలిన్ అయ్యాడు. వచ్చిన తర్వాత ఊరుకుంటాడు, వాళ్ళ అబ్బాయిని లైన్లో పెట్టాడు. చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకుని లైన్లో పెడుతున్నట్టు ఒకళ్ళని చూసి ఒకళ్ళ ఇన్స్పిరేషన్. ఉదయనిధి స్టాలిన్ లైన్లో పెట్టి ఉప ముఖ్యమంత్రిని చేసి అతన్ని స్ట్రీట్లో కూర్చోబెడితే నా బాధ్యత అయిపోద్ది అనుకుని ఈలోగా మనీ ఎంత సంపాదించారో అంత సంపాదించారు. జనరల్గానే ఎప్పటి నుంచే ఉన్నారు ఆ పాలిటిక్స్. అటువంటి సందర్భంలో విజయ్ వస్తున్న వల్ల, యాక్టర్ విజయ్ వస్తున్నాడు కాబట్టి, స్టార్ ఇళయదళపతి వస్తున్నాడు కాబట్టి అతని వలన కొంచెం థ్రెట్ ఏంటంటే సీట్లు డివైడ్ అవుతాయి. ఎప్పుడు బీజేపీ ఏఐడిఎంకేని కలుపుకుంటేను ఈ పని ముందే చేయాలి. లాస్ట్ ఎలక్షన్లో మనం అనుకున్నాం, నేను చాలాసార్లు చెప్పాను. కాకుండా వాళ్ళని విడగొట్టి చెడగొట్టి వీళ్ళు చెడిపోయారు. అక్కడ ఇంత ఇంటెలిజెన్స్ ఉన్న పొలిటికల్గా బాగా మాట్లాడిన అన్నామలై అలాగ అనాలి, నిస్వార్థంగా చెప్పాలి, మనం వాళ్ళతో కలిసి వెళ్తేనే బాగుంటుందని. కలవలేదు, వాళ్ళు పోయారు, మీరు పోయారు, మీకు ఒక్క సీటు కూడా రాలేదు. 17 సీట్లు ప్రామిస్ చేశాడు మినిమం అన్నామలై కుప్పస్వామి ఐపీఎస్ ఎక్స్-ఐపీఎస్, ఒక్కటి జరగలేదు. దీన్ని ఆ వెనకాల ఉన్నవాళ్ళు కూడా ఆ బీజేపీ ప్రెసిడెంట్ అవ్వాలని చాలామంది ట్రై చేస్తారు, అవుతారు. ఎందుకంటే ఈయన టైం కూడా అయిపోయింది, రిజల్ట్ కూడా లేదు. దాన్ని తప్పించారే అంటారు. తప్పించడం స్టెప్ డౌన్, ఈ హిమ్సెల్ఫ్ స్టెప్ డౌన్ అనేది అనరు. బీజేపీ పెద్దలు హైకమాండ్ ఇన్ ఢిల్లీ పిలిచారు, వెళ్ళాడు. ఇప్పుడు ఇంకొక 1 వీక్లో ఇక వేరే క్యాండిడేట్ అక్కడ పెట్టి అతను తప్పుకుని అతని సపోర్ట్ కూడా కాదు. ఎందుకంటే రేపు అవ్వబోయే వాళ్ళు అన్నామలై కుప్పస్వామి అంత బాగా మాట్లాడలేరు. 100% నేను రాసేవగాను. హీఈస్ వెరీ ఇంటెలిజెంట్, వెరీ టాకటివ్. కన్నడ బాగా కన్నడ క్యాడర్ ఐపీఎస్ అయినా ఒక లెవెల్లో తెలుగు మాట్లాడతాడు, తమిళ మాట్లాడతాడు, ఇంగ్లీష్ బ్రహ్మాండంగా మాట్లాడతాడు. ఎక్కడ కూడా తప్పులు లేకుండా తడుకోకుండా మాట్లాడే అన్నామలై కుప్పస్వామి కనీసం 4-5 సీట్లు అన్నీ గెలిచి ఉంటే పాప అతనికి ఫేస్ ఉండేది. ఇప్పుడు ఎవరు అడిగినా కూడా అదే కరెక్ట్ అంటున్నారు, నీ వల్లనే మాకు నష్టమైంది అని చెప్పేసి అతను టార్గెట్ అంటున్నారు. కానీ బీజేపీ అలాగ అనుకోవట్లేదు, డిప్లొమాటిక్గానే నువ్వు డెఫినెట్గా మిగతా వాళ్ళందరినీ గైడ్ చేయాలి అన్నట్టుగానే అంటున్నారు. అతను కూడా ఆ మాత్రం విజ్ఞత ఉన్నవాడు, కానీ ఒక ప్యాథటిక్ ఇది ఉంటుంది, ఒక్క సీటు కూడా గెలవకుండా యూ వేస్టెడ్ 5 years అని. సో మిగతా వాళ్ళు ఉన్నారు, ఎవరెవరో మిసెస్ శ్రీనివాసన్, తమిళిసై, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళంతా కూడా ఏఐడిఎంకే కూడా అనుకుంటుంది అక్కడ కూడా అన్నామలై కుప్పస్వామిని మార్చాలి, ఎందుకంటే అతను కక్షగా ఉంది. ఇతను వాళ్ళని కూడా తిట్టాడు. ఏఐడిఎంకేలో ఉన్న పన్నీర్ సెల్వం పార్టీ తర్వాత వీళ్ళందరినీ కూడా, ఆ పేర్లు చాలా ఉన్నాయి, వీళ్ళందరినీ కూడా నేను టూకీగా ఎందుకు చెప్పానంటే తమిళనాడు పాలిటిక్స్ ఆఫ్ బీజేపీ స్టార్టెడ్. ఎలాగా ఎంత స్టార్ట్ అయినా కూడా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అక్కడ. ఎందుకంటే విజయ్ మధ్యలో వచ్చి కూర్చున్నాడు, అతను వీళ్ళతో కలవడు. అతను ఏఐడిఎంకే కలిస్తే ఇక్కడ కూటమిలాగా ఆంధ్రాలో బీజేపీతో అప్పుడు డెఫినెట్గా ఒక షేక్ ఇవ్వచ్చు స్టాలిన్కి, డిఎంకేకి. ఎందుకంటే ఈలోగా వాళ్ళు ఫైనాన్షియల్గా బాగా స్టెబిలైజ్ అయిపోయారు, రూట్స్లోకి వెళ్ళిపోయారు. ఎవరెవరికి ఎలా హెల్ప్ చేయాలో అంత లెవెల్కి వెళ్ళిపోయారు. హిందీని పట్టుకొచ్చారు, గొడవ చేశారు. ఒకటి కాదు, సెపరేట్ సదరన్ స్టేట్స్ అన్నీ కలిసి ఒక దేశం అవ్వాలనుకున్నారు. ఇవన్నీ కూడా స్టాలిన్కి ఇప్పుడు మంచి మార్కులు ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్గా. ఈజ్ ఇన్ ద గుడ్ బుక్స్ ఆఫ్ ఇండియన్ పీపుల్ అండ్ ఆల్సో అదర్ స్టేట్స్లో కూడా అతనే టాప్ ఆఫ్ ద వరల్డ్లో ఉన్నాడు స్టాలిన్. అంచేది ఇప్పుడు వీళ్ళు డ్యామేజ్ అయిపోయిన దాన్ని మళ్ళీ రిపేర్ చేయాలంతే. ఏంటి,
మన ఏఐడిఎంతో కలిసినా కూడా ఏఐడిఎంతో కలిసినంత మాత్రం రారు. ఎందుకంటే విజయ్ సెపరేట్ అయిపోయాడు. విజయ్ ఈజ్ కమింగ్ లైక్ ఏ థండర్, ఒక స్టామ్ లాగా, బుద్ధులాగా వస్తున్నాడు. అంచేత బీజేపీ కష్టాలే ఉంటాయి. అందులోనూ మంచి క్యాండిడేట్ అయినా ఇతని ద్వారా 10 సీట్లన్నా వచ్చి ఉంటే అన్నామలై కుప్పస్వామి ఇంకా లీడర్గా ఉండేవాడు. అతను రాలేదు సరి కదా, ఏఐడిఎంకేని దూరం చేసుకున్నాడు. అతని పార్టీలో ఉన్న వాళ్ళని కూడా కొంతమంది బ్రాహ్మిన్స్ని కట్ చేశాడు అతను, బికాజ్ ఈజ్ నాట్ ఎ బ్రాహ్మిన్. సో ఇది జరుగుతుంది. టూకీగా మన వాళ్ళు కూడా అందరికి అర్థం అవ్వాలని చెప్పేసి ఐ టోల్డ్ అబౌట్ ది బీజేపీ యొక్క పాలిటిక్స్లో అన్నామలై కుప్పస్వామిని స్టెప్ డౌన్ అందామా, తీసేశారు అందామా, తగ్గించారు అందామా, తగ్గించలేదు కానీ అతన్ని తప్పించి ఇంకొకరికి ఇస్తున్నారు అందామా, అది మీ యొక్క విజ్ఞత వదిలేశాను. All film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijuralu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice-over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.